ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 6 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం సామెతలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వ్యాఖ్యాన అంశం సంబంధాలకు స్వస్థత. వ్యాఖ్యాన అంశం సంబంధాలకు స్వస్థత. వ్యాఖ్యానం: ప్రేమ సహిత సంబంధాలు జీవితాలకు మూలస్తంభాలు. అవి క్రీస్తు సంఘానికి పునాదులుగా, మన హృదయాలలో దేవుని ప్రేమకు నిదర్శనాలుగా ఉన్నాయి. మనం ఇతరులతో ఎలా సంబంధం కలిగి ఉంటామో దానికి దేవుడు తగిన ప్రాధాన్యతను ఇస్తాడు. ఎందుకంటే సంబంధాలు జీవితంలోని ప్రతి రంగాన్ని, ఇల్లు, పని, పాఠశాల, ఇంకా మన దైనందిన పరస్పర చర్యలను ప్రభావితం చేస్తాయి. ప్రేమ, మృదుత్వం మరియు గౌరవం రక్షింపబడని భర్తను లేదా భార్యను క్రీస్తు వైపుకు నడిపిస్తాయి. అప్పుసరుడైన పేతురు తన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలా అంటున్నాడు: అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అని. అందుకే సాతాను ఇలాంటి సంబంధాలపై అంతగా దాడి చేసేది. సంబంధాలు తెగిపోతే మన జీవిత నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పరిష్కరింపబడని సమస్యలు, విరక్తి అనేవి నిరాశకు, అనారోగ్యానికి మూలాలు అని వైద్యశాస్త్రం చెబుతోంది కదా. మీరు శారీరకంగా స్వస్థత పొందాలని దేవుడు కోరుకుంటున్నట్లే మీ సంబంధాలలో కూడా ఆయన స్వస్థత స్పర్శను మీరు అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాలు మీరు పోషించాల్సిన పాత్రను జ్ఞాపకం చేస్తున్నాయి. శుభములతో వందనాలు.